హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాల్ కోసం ఎవరి పని వాళ్ళు చేసుకున్నాను కాబట్టి అది చూస్తే చిన్ననే ఉన్నది. పోదా రేగు పోదా చెప్పులు వేసుకున్నా సైడ్కు దాకి ఇక్కడ ఇది చూడండి ఎంత ఉన్నదో. ఇదిగో చూడండి, ఇట్లా బైక్ వచ్చింది. బైక్ వస్తే తాకుడు తాకితే మొత్తం ఏడు కాడికి అసలు ఇది ఇంకా పెద్దగా ఇంత ఎత్తుండే. ఇది 2-3 సార్లు కొట్టినా కూడా పోలే. అందుకోసం ఇట్లాంటి ప్రయత్నాలు. వీటితో ఇంకొక పని చేద్దాం అనుకుంటున్నాను. స్పెషల్ వీడియో ఇవ్వాలా. ఇవన్నీ జీడి టెంకలు. ఇది మనకు అది మామూలుగా ఫ్యాక్టరీలో అయితే ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్తో మాత్రం ఇది కాలిస్తే కరెక్ట్ పప్పు అనేది బాగా వస్తుంది. కానీ ఇప్పుడు మనం కొంచెం నొప్పులు ఎక్కువ కావచ్చు, అంటే వేడి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సరే ఏదేమైనా ఇవి పక్కకుంటా అంటే ఏమవుతుందంటే ఇక వేస్ట్ కదా. నేను ఒకసారి కాల్చి ఇవి పగలగొట్టి చూపిస్తా. ఇంత మంటలు వేస్తే మాత్రము ఇది ఖరాబ్ అయిపోతుంది. ఇలా పోస్తున్నా. ఇది ఇలా పోస్తుంది చూడండి. ఇవి ఎట్లా మంటాయి చూడండి. చూడండి ఈ పొగలు స్టార్ట్ అయినాయి చూసినామా. అవే ఇవైతే కంప్లీట్గా మనకు చల్లారినాయి. కాకపోతే కొంచెం వేడి వేడి మీదనే కట్ చేస్తే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వస్తుంది. చూద్దాం, కొంచెం వేడి ఉన్నది. నేను షాంపిల్గా మాత్రమే చూపిస్తానండి. కాకపోతే మీకు జీడి మామిడి చెట్టు పెట్టుకుంటే లాభం ఏంది అనడానికి మాత్రం నేను ఇది ఏంటంటే మనకు అసలు మంటనే ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఫస్ట్ కట్ చేస్తా. ఎక్కువ శాతం కాలింది కాబట్టి ఇది ఈ విధంగా అయింది. మనం ఏ టైపు కాలినా ఏ విధంగా పలుకులు వస్తున్నాయి అనేది ఒక్కసారి గమనిద్దాము. ఇప్పుడు నేను ఈ టైప్ కాలిన బాపద్ది అయితే ఈ విధంగా ఉన్నది. కొంచెం ఇది చూడండి బాగా మాడిపోయింది. ఇది అసలు అక్కడికి రాదనుకుంటా. చూద్దాం ఒకసారి. ఇక పట్టు ఇలా పలుకు కూడా కాలిపోయింది. ఇక కొంచెం ఈ రేంజ్లో కాలింది చూద్దాము. చూడండి సాధారణంగా ఇంట్లో ఉన్న స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు. కొంచెం దృష్టి పెడితే మంచిగా చూడండి. కాకపోతే అనుకున్న ఆకారంలో కాలవాలంటే మాత్రం మనం ఆ విధంగా పెద్ద మంట పెట్టినా కదా నేను, అది కాకుండా ఒక చిన్న మంట మీద మాత్రం కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది ఆంధ్ర ఏరియా మాత్రం ఫేమస్. ఎందుకంటే ఇక పలుకు వీటి చెట్టు కూడా మనకి ఏంటంటే చాలా లాభాలండి. మంచి నీడు ఉంటుంది. వాటి కొమ్మలు కూడా మనం ఇరిస్తే పాలు గారడు కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది చాలా బాగుంటుంది. కొంచెం మంచిగా వచ్చింది. ఇది వీటి ప్రాసెస్ చేయడానికి కూడా ఒకటి యంత్రం ఉంటుందండి. అది మనం
చిన్నగా ఉంటుంది. ఇట్లా కొట్టగానే ఈ విధంగా మనకు నేను దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల కూడా కొంచెం అదిరిపోతుంది కాబట్టి కరెక్ట్ సైజు రావట్లేదు. కానీ అదేంటంటే కరెక్ట్గా కరెక్ట్ మన పల్లికాయ పగిలినట్టు ఈ విధంగా పగులుతుంది. ఆ తర్వాత మనం దీనిపైన ఉన్నది ఇట్లా మనం ఈ విధంగా తీస్తాం కదా, దీనిపైన కూడా మనం ఇది ఊడిపోతే ఇదే బలవర్ధకమైన జీడిపప్పు. ఇది ఇప్పుడు మనం ఇండల్లో వాడుకునేటప్పుడు మనకి ఏదో మనం బయట మార్కెట్లో అమ్ముతలేం కాబట్టి మనకి ఏ సైజ్ వచ్చినా నో ప్రాబ్లం, అది తీసేసుకున్నా కూడా తినచ్చు. అయిపోయింది. మళ్ళీ ఈ చెట్టు మనకు పెరటి తోటలు అదేవిధంగా మనకు మిద్దె తోటలకు అనువైన చెట్టు అని చెప్పచ్చు. చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇవి కాయలు వస్తాయండి. ఇవి మనం దీంతో కొడుతున్నాం కాబట్టి దానికి దెబ్బ కొంచెం ఎక్కువ తాకినప్పుడు ఏమవుతుందంటే ఇది లోపల పప్పు కొంచెం మరిగిపోతుంది. మనకు ఒకవేళ ఇది మనం కాల్చలేదు, ఇది కొట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం నలిగిపోతుంది తప్ప మనకు ఈ విధంగా మాత్రం రావు. క్షమించాలి, నా చేతికి అంతా ఇది ఈ మసే కాదండి, దీని ఒక ఆయిల్ ఉంటుంది, అది మనకి ఈ విధంగా బ్లాక్ అవుతుంది. దీనిపైన తీస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఈ పైన ఒక చిన్న లేయర్ సన్నగా ఈ విధంగా ఉంటుంది. సేమ్ పల్లీలు ఉంటాయి కదా, పల్లీల మాదిరే ఉంటుంది, కానీ వాటి టేస్ట్ వీటి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. మనం కొంచెం దృష్టి పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇవైతే కాల్చినాయి. ఇవి నాకు ఇప్పుడు సమయం లేక నేను ఇవి కొట్టలేదు, అదే జనరల్గా చూపిస్తున్నా. సరే, నాకు అనుకూలంగా ఉన్నట్టుగా కట్టలే సిటీలా ఉండాలంటే ఉండే కాబట్టి మీరు సింపుల్గా మనం చిన్నగా మనకు ఇటోషన్ అంటారు కదా, ఏదైనా చిన్నగా ఆ మన జీడి టెంకకు మనం ఇట్లా గుచ్చి సింపుల్గా మనం స్టవ్ పైన ఇంకా ఈజీ కాల్చచ్చు. కాకపోతే ఏంటంటే బాగా పొగస్తుంది, వెంటనే అంటుకున్నదంటే అది పోదిగా మనతోనే ఉంటుంది. అది కరెక్ట్ దాని పైన మంచిగా మనకు కాలింది అనుకో, లోపల మాత్రం సైజు మంచిగా తీసుకోవచ్చు. కాకపోతే ఇల్లంతా పొగ అయిపోతుంది. ఆ స్టవ్ మీద కలిపితే అదొక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మీరు మామూలుగా చిన్నగా ఏవైనా నుప్పులు బయటేసి కూడా దానిపైన రెండు వైపులా కాల్చుకుంటే మాత్రం ఈ విధంగా వస్తుంది. సరదాగా పెట్టుకోవచ్చు. జీడిపప్పు మనం బయట కొనలేము అన్నప్పుడు మాత్రం సరదాగా ఒక చెట్టు వేసుకుంటే మనకు నీడ ఉంటుంది, జీడిపళ్ళు వస్తాయి. దానివల్ల ఈ విధంగా జీడిపప్పు కూడా ఉంటుంది. ఓపుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సాధారణంగా మనం వాడుకొని అయితే వాడుకోవచ్చు హ్యాపీగా. ఆ విత్తనాలతో మాత్రం మొక్కలు పెట్టుకుంటే అవి పెద్ద క్రాప్ రాకపోవచ్చు. బయట సింపుల్ అండి, మనకు నర్సరీలలో అంటు మొక్కలు 200 నుండి వాటి సైజుని బట్టి ఉంటాయి, 200 నుండి 1000 రూపాయల మొక్క వరకు ఉంటుంది. కొంచెం దృఢంగా అయిన మొక్కలు తీసుకొచ్చి నాటుకున్నామంటే హ్యాపీగా ఇది 2 ఇయర్స్లో మనకు కాయేస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం జీడిపప్పులు తీసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవకాశం ఉంటే మాత్రం మనకు నీడగా పనిచేస్తుంది, వాటి పండ్లు పనిచేస్తాయి. అదేవిధంగా ఈ విధంగా పప్పు కూడా తీసుకోవచ్చు. కాబట్టి జీడిపప్పు మొక్కలు, మనం జీడిమామిడి మొక్కలు పెట్టుకుని ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.